విజయవంతంగా నవచైతన్య కాంపిటీషన్స్ తలపెట్టిన 5 గ్రాండ్ టెస్ట్ల సిరీస్లో చివరి గ్రాండ్ టెస్ట్ ఏపీ టెట్ లైవ్ వీడియో ఎగ్జామ్కు వచ్చేసాం. అభ్యర్థులు ఆశించిన స్థాయిలోనే చక్కని రెస్పాన్స్ను చూపి మాకు మరింత ప్రోత్సాహం అందించారు. మీ నుంచి వచ్చిన అమౌంట్ను తిరిగి మీకే అందించాలన్న సత్కాంక్షతో 5 గ్రాండ్ టెస్టులను అందించగలిగాం. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి సరికొత్త ప్రణాళిక ఇప్పటికే ప్రకటింపబడింది కనుక నవచైతన్య కాంపిటీషన్స్ యూట్యూబ్ ఛానల్ను అనుసరించగలరు. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. ఫస్ట్ క్వశ్చన్. సెంచరీ ఆఫ్ చైల్డ్హుడ్ అనే తన గ్రంథంలో బాల్యం అనేది ఒక సహజ సిద్ధం కాదని సమాజం ఏర్పరిచిన భావన అని గుర్తించినది. ఆప్షన్ 1 స్టాన్లీ హాల్, ఆప్షన్ 2 జాన్ లాక్, ఆప్షన్ 3 ఫిలిప్ ఏరిస్, ఆప్షన్ 4 రూసో. సరైన సమాధానం ఆప్షన్ 3 ఫిలిప్ ఏరిస్. సెకండ్ క్వశ్చన్. మెక్మెలన్ విద్యార్థి నిఘంటువు 1981 అనుసరించి బాల్యదశ అనగా ఆప్షన్ 1 పిల్లల కుంటిగా తుంటరిగా అనాలోచితంగా సాధు స్వభావంతో అమాయకంగా ఉండే మానసిక స్థితి, ఆప్షన్ 2 శారీరక మానసిక సాంఘిక ఉద్వేగాత్మకత మరియు నైతిక వికాసాలు ప్రారంభమయ్యే దశ, ఆప్షన్ 3 శైశవ దశ కౌమార దశల మధ్యకాలం గల బాల్యదశ, ఆప్షన్ 4 పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు గల కాలము బాల్యదశ. సరైన సమాధానం ఆప్షన్ 4 పుట్టినప్పటి నుండి కౌమార దశ వరకు గల కాలము బాల్యదశ. థర్డ్ క్వశ్చన్. వివిధ మనస్తత్వాలు గల తల్లిదండ్రుల వల్ల శిశువు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది అనే అంశంపై వీరు ఒక పరిశీలన జరిపారు. ఆప్షన్ 1 టాగర్టన్, ఆప్షన్ 2 సోషో, ఆప్షన్ 3 రాడ్కే, ఆప్షన్ 4 ఎరిక్సన్. సరైన సమాధానం ఆప్షన్ 3 రాడ్కే. ఫోర్త్ క్వశ్చన్. పిల్లల పెంపక శైలిలో బాగా విజయవంతమైన శైలిని కింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 సాధికారత్వ పిల్లల పెంపక శైలి, ఆప్షన్ 2 నిరంకుశత్వ పిల్లల పెంపక శైలి, ఆప్షన్ 3 అంగీకారతత్వ పిల్లల పెంపక శైలి, ఆప్షన్ 4 జోక్యరహిత పిల్లల పెంపక శైలి. సరైన సమాధానం ఆప్షన్ 1 సాధికారత్వ పిల్లల పెంపక శైలి. ఫిఫ్త్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం 2009 అనుసరించి బడి బయట పిల్లలు అంటే ఏ పాఠశాలలో నమోదు కాని పిల్లలు, బి పాఠశాలలో నమోదైన హాజరు కాని పిల్లలు, సి మధ్యలో బడి మానివేసిన పిల్లలు. సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సి సరికానివి, ఆప్షన్ 2 బి సరైనది, ఏ సి సరికానివి, ఆప్షన్ 3 సి సరైనది, ఏ బి సరికానివి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి మూడు సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ బి మరియు సి మూడు సరైనవే. మిత్రమా, మా ఈ ప్రయత్నానికి మీ ప్రోత్సాహమే ఆధారం. ఈ వీడియోకి ఒక లైక్ చేయడం ద్వారా మీ ప్రోత్సాహాన్ని తెలియజేయండి. తద్వారా మరింత నాణ్యమైన ఉపయుక్తమైన చక్కని వీడియోలను మీకు నవచైతన్య కాంపిటీషన్స్ అందిస్తుంది. ఒక 5 సెకండ్ల టైం ఇస్తాం. ఒకసారి వీడియోను లైక్ చేసి మళ్ళీ ఎగ్జామ్ను కొనసాగించండి. చివరి వరకు ఎగ్జామ్ను వీక్షించండి. సిక్స్త్ క్వశ్చన్. కింది వానిలో పరిశోధనా సాధనలో ఒకటి కాంది. ఆప్షన్ 1 నోటు పుస్తక పద్ధతి, ఆప్షన్ 2 బాలల వ్యక్తిగత చారిత్రక పద్ధతి, ఆప్షన్ 3 ప్రయోగ పద్ధతి చారిత్రాత్మక పరిశోధన, ఆప్షన్ 4 సంఘటన రచనా పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 1 నోటు పుస్తక పద్ధతి. సెవెంత్ క్వశ్చన్.
ఒక వ్యక్తి మరొక వ్యక్తితో లేదా వ్యక్తులతో ముఖాముఖి సంభాషించి వారి నుంచి కావలసిన సమాచారాన్ని రాబట్టి నమోదు చేసి విశ్లేషించి వ్యాఖ్యానించే పద్ధతిగా పరిపృచ్ఛ పద్ధతిని నిర్వచించింది. ఆప్షన్ 1 మెక్డూగల్, ఆప్షన్ 2 మెకోబై, ఆప్షన్ 3 కార్ల్ పియర్సన్, ఆప్షన్ 4 కార్ల్ రోజర్స్. సరైన సమాధానం ఆప్షన్ 2 మెకోబై. 8th క్వశ్చన్, కింది వాళ్ళలో ఏది ప్రయోగ పద్ధతి యొక్క ప్రయోజనం కాదు? ఆప్షన్ 1 విశ్వసనీయత ఎక్కువగా ఉంటుంది, ఆప్షన్ 2 వ్యక్తినిష్టత ఎక్కువగా ఉంటుంది, ఆప్షన్ 3 శాస్త్రీయత ఎక్కువగా ఉంటుంది, ఆప్షన్ 4 కార్యకారణ సంబంధాలను నెలకొల్పవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 2 వ్యక్తినిష్టత ఎక్కువగా ఉంటుంది. 9th క్వశ్చన్, నిర్ధారణ మాపనంలో ప్రాచుర్యం కలిగినవి కింది వానిలో గుర్తించండి. ఏ ది వైన్ ల్యాంటర్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, బి ది ఫెల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్, సి విటెన్ బార్న్ సైకియాట్రిస్ట్ రేటింగ్ స్కేల్. సరైన సమాధానం కింది వానిలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బి కామా సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏ కామా సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. 10th క్వశ్చన్, కింది వానిలో పూర్వబాల్య దశకు సంబంధించిన వికాసపు మైలురాళ్లను గుర్తించండి. ఏ ఘనాహారం తీసుకోవడం నేర్చుకుంటారు, బి పఠన సంసిద్ధాంతాలను కలిగి ఉంటారు, సి తప్పు లేదా ఒప్పుల మధ్య భేదాలను అవగాహన చేసుకుంటారు. సరైన సమాధానం కింది వానిలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బి కామా సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏ కామా సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. 11th క్వశ్చన్, సోరెన్సన్ అభిప్రాయంలో స్వయంగా ఇతరులతోనూ సమర్థవంతంగా మెలగగల పెరుగుదల వికాసమే. ఆప్షన్ 1 నైతిక వికాసము, ఆప్షన్ 2 ఉద్వేగాత్మక వికాసము, ఆప్షన్ 3 మానసిక వికాసము, ఆప్షన్ 4 సాంఘిక వికాసము. సరైన సమాధానం ఆప్షన్ 4 సాంఘిక వికాసము. 12th క్వశ్చన్, వ్యక్తి యొక్క తీవ్రమైన అంతరంగిక చలన స్థితి అని దీన్ని పిలుస్తారు. ఆప్షన్ 1 ఒత్తిడి, ఆప్షన్ 2 కుంఠనము, ఆప్షన్ 3 ఉద్వేగము, ఆప్షన్ 4 నైతికత. సరైన సమాధానం ఆప్షన్ 3 ఉద్వేగము. 13th క్వశ్చన్, వాక్కు వికాసపు మైలురాళ్లను అనుసరించి 15 నెలల వయసులో దాదాపుగా శిశువు ఎన్ని పదాలను ఉచ్చరించగలడు? ఆప్షన్ 1 10 మాటలు, ఆప్షన్ 2 15 మాటలు, ఆప్షన్ 3 25 మాటలు, ఆప్షన్ 4 50 మాటలు. సరైన సమాధానం ఆప్షన్ 1 10 మాటలు. 14th క్వశ్చన్, సహజ సంతోష సహకారి సంతోష నేపథ్య నీతి కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం అనుసరించి ఈ స్థాయికి చెందుతుంది. ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయ నైతికత, ఆప్షన్ 2 సాంప్రదాయ నైతికత, ఆప్షన్ 3 ఉత్తర సాంప్రదాయ నైతికత, ఆప్షన్ 4 సాంప్రదాయక అనైతిక దశ. సరైన సమాధానం ఆప్షన్ 1 పూర్వ సాంప్రదాయక నైతికత. 15th క్వశ్చన్,
పిల్లల పరిసరాల్లోని వస్తువులను తమ ఆటల్లో ఉపయోగిస్తూ ఆనందపడుతూ ఆడే ఆటలే నైపుణ్య క్రీడలు. అయితే పిల్లలు ఈ దశ నుండి వివిధ వస్తువులను పరికరాలను ఉపయోగిస్తూ ఆటలు ఆడటం ప్రారంభిస్తారు. ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 3 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 4 కౌమార దశ. సరైన సమాధానం ఆప్షన్ 1 శైశవ దశ. 16th క్వశ్చన్. తన గురించి తాను గుర్తించడం స్వీయ గుర్తింపు అవుతుంది. అయితే ఈ స్వీయ గుర్తింపు అనేది ఏ తనకంటే తనకున్న వ్యక్తిగత అభిప్రాయం తెలియజేస్తుంది, బి తనలోని సామర్థ్యాలపై తనకు అవగాహన కల్పిస్తుంది, సి తనలోని లక్షణాలు తమ వ్యక్తిగత న్యాయ నిర్ణయాల గురించి తెలియజేస్తుంది. సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బీసీ సరికానివి. ఆప్షన్ 2 బి సరైంది, ఏ కామా సి సరికానివి. ఆప్షన్ 3 సి సరైంది, ఏబి సరికానివి. ఆప్షన్ 4 ఏబి మరియు సి మూడు సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ, బి మరియు సి మూడు సరైనవే. 17th క్వశ్చన్. వివిధ ఆకారాల గుంపు నుండి త్రిభుజాలను గుర్తించి లెక్కించి ఎన్ని ఉన్నాయో తెలియజేయడం ఈ నియమాన్ని అనుసరించి జరుగుతుంది. ఆప్షన్ 1 అవిరళ నియమము, ఆప్షన్ 2 సామీప్య నియమము, ఆప్షన్ 3 సామ్య నియమము, ఆప్షన్ 4 పూరణ నియమము. సరైన సమాధానం ఆప్షన్ 3 సామ్య నియమము. 18th క్వశ్చన్. కింది వారిలో ఆలోచన యొక్క లక్షణాలను గుర్తించండి. ఏ ఆలోచన అనేది సమస్య పరిష్కార ప్రవర్తనకు సంబంధించింది, బి ఆలోచనలో శారీరక అన్వేషణ కంటే మానసిక అన్వేషణయే కీలకంగా ఉంటుంది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరికాంది. ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైంది, బి సరైనది. 19th క్వశ్చన్. కేవలం గత సమాధానాల పునరావృతితో కాక పూర్వానుభవాలను జతపరిచిన సమస్యలను పరిష్కరించుకోగలగడమే వివేచన అన్నది. ఆప్షన్ 1 ఎబ్బింగ్ హౌస్, ఆప్షన్ 2 డెకార్టే, ఆప్షన్ 3 మన్, ఆప్షన్ 4 పియర్సన్. సరైన సమాధానం ఆప్షన్ 3 మన్. 20th క్వశ్చన్. ఉత్పత్తి ప్రక్రియ ప్లస్ ఉపయోగము ఈజ్ ఈక్వల్ టు ఆప్షన్ 1 ఆలోచన, ఆప్షన్ 2 చింతన, ఆప్షన్ 3 సృజనాత్మకత, ఆప్షన్ 4 వినియోగిత. సరైన సమాధానం ఆప్షన్ 3 సృజనాత్మకత. 21st క్వశ్చన్. 130 నుండి 150 వరకు ప్రజ్ఞాలబ్ధి కలవారిని అత్యున్నత ప్రజ్ఞావంతులుగా పేర్కొంటాం. అయితే సాధారణ జనాభాలో వీరి శాతం ఆప్షన్ 1 21%, ఆప్షన్ 2 1%, ఆప్షన్ 3 0.1%, ఆప్షన్ 4 0.23%. సరైన సమాధానం ఆప్షన్ 3 0.1%. శిల్పి అయిన సుదర్శన్ పట్నాయక్లో బహుశా ఈ ప్రజ్ఞా సామర్థ్యం మెండుగా ఉన్నది. ఆప్షన్ 1 మూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 2 అమూర్త ప్రజ్ఞ, ఆప్షన్ 3 సంగీత ప్రజ్ఞ, ఆప్షన్ 4 ప్రాదేశిక ప్రజ్ఞ. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రాదేశిక ప్రజ్ఞ. 23rd క్వశ్చన్. జ్ఞానాత్మక వికాసంలో భాష ప్రధానమైంది.
ఇది ఏ పెద్దలు తల్లిదండ్రులు పిల్లలకు సమాచారాలను అందించడానికి భాష ముఖ్య సాధనము. బి శిశువులకు వారి భాష తమ జ్ఞాన నిర్మాణానికి ఒక సాధనం అవుతుంది. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది. ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. 24th క్వశ్చన్. వివిధ జీవుల ఆహారపు అలవాట్లు ఒకదానిపై మరొకటి ఆధారపడేలా చేస్తాయనే విషయాన్ని ఈ చిత్రం ద్వారా ప్రదర్శించవద్దు. ఆప్షన్ 1 సంబంధాలను తెలిపే రేఖాత్మక చిత్రణము. ఆప్షన్ 2 వర్గీకరణము తెలిపే రేఖాత్మక చిత్రణము. ఆప్షన్ 3 పోలికలు తెలిపే రేఖాత్మక చిత్రణము. ఆప్షన్ 4 క్రమమును వివరించే రేఖాత్మక చిత్రణము. సరైన సమాధానం ఆప్షన్ 4 క్రమమును వివరించే రేఖాత్మక చిత్రణము. 25th క్వశ్చన్. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ అభ్యసనం అనేది ప్రవర్తనలో జరిగే మార్పు. బి ఈ మార్పు ఆచరణ వల్ల ఏర్పడుతుంది. సి అటువంటి మార్పు దాదాపు శాశ్వతమైంది. సరైన సమాధానం గుర్తించండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బీసీ సరికానివి. ఆప్షన్ 2 బి సరైంది, ఏసీ సరికానివి. ఆప్షన్ 3 సి సరైంది, ఏబి సరికానివి. ఆప్షన్ 4 ఏబి మరియు సి మూడు సరైనవే. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏబి మరియు సి మూడు సరైనవే. 26th క్వశ్చన్. కింది వానిలో ఏది విద్యార్థుల్లో ప్రేరణ పెంపొందించే విధానాల్లో ఒకటి కాదు. ఆప్షన్ 1 స్వేచ్ఛాపూరిత వాతావరణంలో అభ్యసన కొనసాగేటట్లు చూడడం. ఆప్షన్ 2 విద్యార్థులకు మార్గదర్శకత్వం మంత్రడం అందుబాటులో ఉంచడం. ఆప్షన్ 3 సమావేశకుల మధ్య సత్సంబంధాలు సహకారం లేకుండా చూడడం. ఆప్షన్ 4 విద్యార్థులు సరైన లక్ష్యాలను ఏర్పరచుకోవడానికి సహకరించడం. సరైన సమాధానం ఆప్షన్ 3 సమవయస్కుల మధ్య సత్సంబంధాలు సహకారము లేకుండా చూడడం. 27th క్వశ్చన్. కుంగ్ఫు, కరాటే మొదలైన ఆత్మరక్షణ క్రీడలను నేర్చుకోవడం ఈ రకమైన అభ్యసన పద్ధతి ద్వారా జరుగుతుంది. ఆప్షన్ 1 అంతర్దృష్టి అభ్యసనము. ఆప్షన్ 2 నమూనా అభ్యసనము. ఆప్షన్ 3 యత్నదోష అభ్యసనము. ఆప్షన్ 4 కార్యసాధక అభ్యసనము. సరైన సమాధానం ఆప్షన్ 2 నమూనా అభ్యసనము. 28th క్వశ్చన్. స్మృతి ప్రక్రియలోని దశల్లో ఒకటి కానిది. ఆప్షన్ 1 ఒక అనుభవము లేదా ఉద్దీపన మెదడు మీద ముద్ర వేయడం. ఆప్షన్ 2 నాడీ వ్యవస్థపై ఈ అనుభవాలు లేదా ఉద్దీపనలు కొన్ని మార్పులను తీసుకురావడం. ఆప్షన్ 3 ఈ మార్పుల వల్ల ప్రవర్తన ప్రభావితం కావడం. ఆప్షన్ 4 నాడీ వ్యవస్థలోని ముద్రలు చెరిగి విషయం మరపునకు రావడం. సరైన సమాధానం ఆప్షన్ 4 నాడీ వ్యవస్థలోని ముద్రలు చెరిగి విషయం మరపునకు రావడం. 29th క్వశ్చన్. అలెక్సియా అనగా ఆప్షన్ 1 ముద్రణా రూపంలో ఉన్న భాషను చదవడంలో ఇబ్బంది. ఆప్షన్ 2 భాషణా రూపంలో ఉన్న వాక్యాలను రాయడంలో ఇబ్బంది. ఆప్షన్ 3 ముద్రణా రూపంలో ఉన్న వాక్యాలను తిరిగి రాయడంలో ఇబ్బంది. ఆప్షన్ 4 భాషణా రూపంలో ఉన్న వాక్యాలను తిరిగి చెప్పడంలో ఇబ్బంది. సరైన సమాధానం ఆప్షన్ 1 ముద్రణా రూపంలో ఉన్న భాషను చదవడంలో ఇబ్బంది. 30th క్వశ్చన్. నమ్య ప్రణాళిక అనేది ఆప్షన్ 1 విద్యార్థుల వైయక్తిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని రూపొందించబడుతుంది. ఆప్షన్ 2 ప్రాంతీయ అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ రూపొందించబడుతుంది. ఆప్షన్ 3 స్థానిక అంశాలను కాక విస్తృతమైన అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వబడుతుంది. ఆప్షన్ 4 స్థాయి అనుగుణంగా మార్పులు చేసుకోవడానికి తగిన వెసులుబాటు ఉంటుంది.
సరైన సమాధానం ఆప్షన్ 4. స్థాయి అనుగుణంగా మార్పులను చేసుకోవడానికి తగిన వెసులుబాటు ఉంటుంది. ఈరోజు లైవ్ ఎగ్జామ్లో సైకాలజీ ప్రశ్నలు మొత్తం నూతన డిఎడ్ పాఠ్యపుస్తకం నుంచి ఇవ్వబడ్డాయి. ఈ పుస్తకం మార్కెట్లో అందుబాటులో లేకపోవడం, పీడిఎఫ్లో ఉన్న ప్రతులను చదవడానికి అభ్యర్థులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నూతన పుస్తకాలను అనుసరించి క్విక్ రివిజన్ మెటీరియల్ను మరియు లైవ్ వీడియో ఎగ్జామ్స్ నిర్వహించాలి అనుకుంటున్నాం. మీ స్పందనను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎక్కువ కామెంట్స్ వచ్చినట్లయితే ఈ ప్రయత్నం సాధ్యమైనంత త్వరలో ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. జనరల్ తెలుగు 31st క్వశ్చన్. తెలుగులో తొలి వ్యాకరణ గ్రంథమైన ఆంధ్ర శబ్ద చింతామణి వీరి రచన. ఆప్షన్ 1 నన్నయ్య, ఆప్షన్ 2 తిక్కన, ఆప్షన్ 3 పరవస్తు చెన్నై సూరి, ఆప్షన్ 4 పిల్లల మర్రి పెనవీరభద్రుడు. సరైన సమాధానం ఆప్షన్ 1 నన్నయ్య. 32nd క్వశ్చన్. అపూర్వమైన మనస్సుకు స్ఫురించుకును కానీ అర్థము కాని భావగీతములివి అన్న కవి ఎవరు? ఆప్షన్ 1 రాయపురోలు, ఆప్షన్ 2 శ్రీశ్రీ, ఆప్షన్ 3 కృష్ణశాస్త్రి, ఆప్షన్ 4 శిష్లా. సరైన సమాధానం ఆప్షన్ 3 కృష్ణశాస్త్రి. 33rd క్వశ్చన్. నాతో ఇన్ని బేరాలు లేవు అనే రచయిత అన్నాడు. పై వాక్యానికి సమానార్థక వాక్యమును గుర్తించండి. ఆప్షన్ 1 నాతో ఎన్నో బేరాలు ఉండవని రచయిత అన్నాడు. ఆప్షన్ 2 నాతో ఉన్న బేరాలు లేవని రచయిత అన్నాడు. ఆప్షన్ 3 తనతో ఇన్ని బేరాలు లేవని రచయిత అన్నాడు. ఆప్షన్ 4 తనతో బేరాలు ఆడవద్దని రచయిత అన్నాడు. సరైన సమాధానం ఆప్షన్ 3 తనతో ఇన్ని బేరాలు లేవని రచయిత అన్నాడు. 34th క్వశ్చన్. కర్త ఏ వచనంలో ఉంటే క్రియ కూడా అదే వచనంలో ఉండాలి అనడానికి కింది వానిలో సరైన ఉదాహరణలు ఎంచుకోండి. ఏ పువ్వు పూసింది, బి పూలు పూసాయి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది. ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. 35th క్వశ్చన్. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించారు. పై వాక్యాన్ని కర్మణీ వాక్యంగా మార్చితే. ఆప్షన్ 1 అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించలేదు. ఆప్షన్ 2 అంబేద్కర్ చే రాజ్యాంగం రచించబడింది. ఆప్షన్ 3 రాజ్యాంగం అంబేద్కర్ రచించారు. ఆప్షన్ 4 రాజ్యాంగం రచించారు అంబేద్కర్. సరైన సమాధానం ఆప్షన్ 2 అంబేద్కర్ చే రాజ్యాంగం రచించబడింది. 36th క్వశ్చన్. ప్రాచీన కాలమందు భాష రచన అనగా సాహిత్య రచనయే. ఈ వాక్యాన్ని ఆధునిక వచనంలోకి మార్చితే. ఆప్షన్ 1 ప్రాచీన కాలం నందు భాష రచన అనగా సాహిత్య రచనే. ఆప్షన్ 2 ప్రాచీన కాలం నాడు భాష రచన అంటే సాహిత్య రచనయే. ఆప్షన్ 3 ప్రాచీన కాలంలో భాష రచన అంటే సాహిత్య రచనే. ఆప్షన్ 4 పురాతన కాలంలో భాష రచన అనగా సాహిత్య రచన మాత్రమే. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రాచీన కాలంలో భాష రచన అంటే సాహిత్య రచనే. 37th క్వశ్చన్. వచ్చు ధాతువు ఉత్తమ పురుష వర్తమానకే వచనము రాయలసీమలో. ఆప్షన్ 1 వస్తున్నా, ఆప్షన్ 2 వస్తూ ఉన్నా, ఆప్షన్ 3 వస్తా ఉన్నా, ఆప్షన్ 4 వస్తూ ఉన్నా. సరైన సమాధానం ఆప్షన్ 3 వస్తా ఉన్నా. 38th క్వశ్చన్. కర్మను కోరని క్రియాపదాలను ఇలా వ్యవహరిస్తారు. ఆప్షన్ 1 సమాపక క్రియలు, ఆప్షన్ 2 అసమాపక క్రియలు, ఆప్షన్ 3 అకర్మ క్రియలు, ఆప్షన్ 4 సకర్మ క్రియలు.
సరైన సమాధానం ఆప్షన్ 3 అకర్మ క్రియలు. 39th క్వశ్చన్. క్రియాపదం ఆధారంగా ఎవడు, ఏది, ఏవి అని ప్రశ్నిస్తే సమాధానంగా చెప్పే కర్త పదానికి ఏ విభక్తి ప్రత్యయం చేరుతుంది? ఆప్షన్ 1 ప్రథమ, ఆప్షన్ 2 ద్వితీయ, ఆప్షన్ 3 తృతీయ, ఆప్షన్ 4 చతుర్థి. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రథమ. 40th క్వశ్చన్. కింది వాళ్ళలో సంధి పేరు దృష్ట్యా ఒకే రకమైనవి. ఏ యశఃకాంతి, బి మనశ్శాంతి, సి చతుషష్ఠి. సరైన సమాధానం కింది వాళ్ళలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏ కామా సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏబి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏబి మరియు సి సరైనవి. 41st క్వశ్చన్. యోపదారు పై పదం నందల సమాసనామను గుర్తించండి. ఆప్షన్ 1 ప్రథమా తత్పురుష సమాసం, ఆప్షన్ 2 ద్వితీయ తత్పురుష సమాసం, ఆప్షన్ 3 తృతీయ తత్పురుష సమాసం, ఆప్షన్ 4 చతుర్థి తత్పురుష సమాసం. సరైన సమాధానం ఆప్షన్ 4 చతుర్థి తత్పురుష సమాసం. 42nd క్వశ్చన్. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజాలనే మీటికవులు ఉండేవారు. పై వాక్యంలోని అష్టదిగ్గజాలు అనే పదం నందల సమాసనామము. ఆప్షన్ 1 బహువ్రీహి సమాసం, ఆప్షన్ 2 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 3 విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, ఆప్షన్ 4 ద్విగు సమాసం. సరైన సమాధానం ఆప్షన్ 4 ద్విగు సమాసం. 43rd క్వశ్చన్. కింది ప్రకృతి వికృతుల జతలను పరిశీలించండి. ఏ పేటీ పట్టు, బి లక్ష్మీలచ్చి, సి పద్యం పద్యం, డి మృత్యువు మృతం. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏబి సరైనవి, ఆప్షన్ 2 బీసీ సరైనవి, ఆప్షన్ 3 సిడి సరైనవి, ఆప్షన్ 4 డి కామ ఏ సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 2 బి కామ సి సరైనవి. 44th క్వశ్చన్. కింది ప్రకృతి వికృతుల జతలను పరిశీలించండి. ఏ పరుషం పరుసం, బి మృగం మెకం, సి ఆహారము ఓషధము. సరైన సమాధానం కింది వానిలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏ కామా సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏ కామా బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే సరైనవి. 45th క్వశ్చన్. అంగుష్టము అనే పదానికి వికృతి పదానికి కింది వాళ్ళలో చేర్చండి. ఆప్షన్ 1 అంగుళీకము, ఆప్షన్ 2 అంగుళ్యాష్టకము, ఆప్షన్ 3 అంగురుటి, ఆప్షన్ 4 అంగబంటి. సరైన సమాధానం ఆప్షన్ 3 అంగురుటి. 46th క్వశ్చన్. సిస్టమ్ అనే పదానికి వ్యతిరేక పదాన్ని కింది వాళ్ళలో గుర్తించండి. ఆప్షన్ 1 అసిష్టం, ఆప్షన్ 2 అవిశిష్టం, ఆప్షన్ 3 శ్రేష్టం, ఆప్షన్ 4 దుష్టం. సరైన సమాధానం ఆప్షన్ 4 దుష్టం. 47th క్వశ్చన్. కింది పర్యాయ పదాల జతలను పరిశీలించండి. ఏ కరము ఊయల డోలిక,
డోల, బి అల ఊర్మి తెర వీచిక లహరి, సి దేవాలయము గుడి కోవెల. సరైన సమాధానం కింది వాళ్ళ నుంచి ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ బి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏ కామా సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి. 48th క్వశ్చన్. కింది వాళ్ళలో ఏది స్వర్ణము అనే పదానికి సంబంధించిన పర్యాయ పదాల్లో ఒకటి కాదు? ఆప్షన్ 1 పుష్పమాల, ఆప్షన్ 2 బంగారము, ఆప్షన్ 3 సువర్ణము, ఆప్షన్ 4 పసిడి. సరైన సమాధానం ఆప్షన్ 1 పుష్పమాల. 49th క్వశ్చన్. జృంభణము అనే పదానికి నానార్థాలను కింది వాళ్ళలో గుర్తించండి. ఆప్షన్ 1 ఆవులింత, ఒళ్ళు విరుపు, అతిశయము, వికాసము, ఆప్షన్ 2 ఒడి తొడ అభినయంలో హస్త విశేషం, ఆప్షన్ 3 బాధ దుఃఖం హారతి వింటికొప్పు, ఆప్షన్ 4 తొట్టికట్టు మొలతాడు ఏనుగు నడుము కట్టే మోకు గది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆవులింత, ఒళ్ళు వెరుపు, అతిశయము, వికాసము. 50th క్వశ్చన్. కాశ్యపుడు కశ్యప బ్రహ్మ కుమారుడు అనే వ్యుత్పత్తర్థమునకు అర్థము. ఆప్షన్ 1 కౌశికుడు, ఆప్షన్ 2 విశ్వామిత్రుడు, ఆప్షన్ 3 కణ్వ మహర్షి, ఆప్షన్ 4 జహ్ను మహర్షి. సరైన సమాధానం ఆప్షన్ 3 కణ్వ మహర్షి. 51st క్వశ్చన్. 100 సంవత్సరాల పరిమితి గల కాలం అనే వ్యుత్పత్తర్థమునకు గల పదము. ఆప్షన్ 1 దశాబ్దము, ఆప్షన్ 2 శతాబ్దము, ఆప్షన్ 3 అర్ధ శతాబ్దము, ఆప్షన్ 4 సహస్రాబ్దము. సరైన సమాధానం ఆప్షన్ 2 శతాబ్దము. ఫిఫ్టీ సెకండ్ క్వశ్చన్. చక్కనమ్మ చిక్కిన అందమే ఇది ఏ రకమైన పొడుపు కథ? ఆప్షన్ 1 గృహ సంబంధమైన పొడుపు కథ, ఆప్షన్ 2 వస్తు సంబంధమైన పొడుపు కథ, ఆప్షన్ 3 ప్రకృతి సంబంధమైన పొడుపు కథ, ఆప్షన్ 4 శారీరక సంబంధమైన పొడుపు కథ. సరైన సమాధానం ఆప్షన్ 4 శారీరక సంబంధమైన పొడుపు కథ. 53rd. భరతవాక్యం అనే జాతీయాన్ని సాధారణంగా ఈ అర్థంలో ఉపయోగించడం జరుగుతుంది. ఆప్షన్ 1 పన్ని వదిలిపెట్టడం, ఆప్షన్ 2 పన్ని ప్రారంభించడం, ఆప్షన్ 3 మాటపై పట్టింపుకుపోవడం, ఆప్షన్ 4 మాటపై నిలబడకపోవడం. సరైన సమాధానం ఆప్షన్ 1 పన్ని వదిలిపెట్టడం. 54th క్వశ్చన్. భావమును ధన్యము చేసుకొండు మేము నొంపన్ బుట్టి లేడవ్వడన్. ఈ పైవాక్యము ఈ పద్యరీతికి చెందును. ఆప్షన్ 1 శార్దూలము, ఆప్షన్ 2 మత్యాభము, ఆప్షన్ 3 ఉత్పలమాల, ఆప్షన్ 4 చంపకమాల. సరైన సమాధానం ఆప్షన్ 2 మత్తేభము. మెథడాలజీ తెలుగు. 55 అక్షరం అనగా. ఆప్షన్ 1 అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపము,
ఆప్షన్ 2 ఒక అచ్చు తప్పకుండా ఉండే ధ్వని, ఆప్షన్ 3 ధ్వని పుట్టే ప్రదేశము, ఆప్షన్ 4 ఉచ్చారణకు స్థాన కరణాలను ఉపయోగించేది. సరైన సమాధానం ఆప్షన్ 2 ఒక అచ్చు తప్పకుండా ఉండే ధ్వని. 56th క్వశ్చన్. ఒక్కో చిన్న అంశాన్ని విద్యార్థి తెలుసుకుని సొంతం చేసుకోవడం ద్వారా అతడిలో కలిగే ప్రవర్తన మార్పుని ఇలా పిలుస్తారు. ఆప్షన్ 1 స్పష్టీకరణము, ఆప్షన్ 2 బోధనా లక్ష్యము, ఆప్షన్ 3 విద్యా లక్ష్యము, ఆప్షన్ 4 అవగాహన. సరైన సమాధానము ఆప్షన్ 1 స్పష్టీకరణము. 57th క్వశ్చన్. విద్యార్థులు వేమన పద్యంలోని విశేషార్థాన్ని గ్రహిస్తారు. పై వాక్యంలో లక్ష్య స్పష్టీకరణము. ఆప్షన్ 1 రసానుభూతి, ఆప్షన్ 2 సృజనాత్మకత, ఆప్షన్ 3 మనోవైఖరులు, ఆప్షన్ 4 భాషాభిరుచి. సరైన సమాధానం ఆప్షన్ 1 రసానుభూతి. 58th క్వశ్చన్. లిఖిత రూపంలో ఉన్న అంశాన్ని వాగేంద్రియాల సహాయంతో తగిన వేగంతో తడబాటు లేకుండా శబ్దయోగంగా హెచ్చు స్వరంతో శ్రోతలకు వినపడేటట్లు విశదమయ్యేటట్లుగా స్పష్టంగా భావస్ఫూర్వకంగా పఠించడాన్ని ఈ పఠనం అంటారు. ఆప్షన్ 1 ప్రకాశపట్నం, ఆప్షన్ 2 మౌనపట్నం, ఆప్షన్ 3 క్షుణ్ణపట్నం, ఆప్షన్ 4 విస్తారపట్నం. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రకాశ పఠనం. 59th క్వశ్చన్. త్రిపార్శ్వ ఉపకరణాలు తయారు చేయడానికి ఉపాధ్యాయులకు ఈ సంస్థ శిక్షణ ఇస్తుంది. ఆప్షన్ 1 సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం, ఆప్షన్ 2 సాంకేతిక వనరుల శిక్షణా కేంద్రం, ఆప్షన్ 3 జాతీయ ఉపాధ్యాయ శిక్షణా కేంద్రం, ఆప్షన్ 4 రాష్ట్ర ఉపాధ్యాయ పరిశోధనా శిక్షణా కేంద్రం. సరైన సమాధానం ఆప్షన్ 1 సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం. 60th క్వశ్చన్. లక్ష్యాన్ని ఖచ్చితంగా పరీక్షించుటకు ఉపయోగపడే నిక్షలు. ఆప్షన్ 1 లక్ష్యాత్మక నిక్షలు, ఆప్షన్ 2 బహుళైచ్ఛిక నిక్షలు, ఆప్షన్ 3 వ్యాసరూప నిక్షలు, ఆప్షన్ 4 సంక్షిప్త నిక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 1 లక్ష్యాత్మక నిక్షలు. మిత్రమా, సరైన సమాధానాలను గుర్తిస్తున్నారా? గుర్తించినట్లయితే లైవ్ చాట్లో కామెంట్ రూపంలో మీ సమాధానాలను తెలియజేస్తూ ఉండండి. చివరి వరకు వీడియోని వీక్షించండి. ఇంగ్లీష్ కంటెంట్. 61 క్వశ్చన్. కృష్ణ రీచ్డ్ బాంబే దిస్ మార్నింగ్. ఐడెంటిఫై ద పార్ట్ ఆఫ్ స్పీచ్ ఆఫ్ ద వర్డ్ దిస్ ఫ్రమ్ ద అబౌవ్ సెంటెన్స్. ఆప్షన్ 1 ప్రనౌన్, ఆప్షన్ 2 వెర్బ్, ఆప్షన్ 3 adjective, ఆప్షన్ 4 noun. సరైన సమాధానం ఆప్షన్ 3 adjective. 62nd క్వశ్చన్. కెన్ యూ డూ సంథింగ్ డాష్ హిమ్? చూజ్ కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 1 ఫర్, ఆప్షన్ 2 విత్, ఆప్షన్ 3 టు, ఆప్షన్ 4 ఇన్. సరైన సమాధానం ఆప్షన్ 1 ఫర్. 63rd క్వశ్చన్. డెత్ ఆర్ డిస్గ్రేస్ డాష్ బిఫోర్ హిమ్. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ అప్రాప్రియేట్ వెర్బ్ ఫామ్. ఆప్షన్ 1 ఆర్, ఆప్షన్ 2 వర్, ఆప్షన్ 3 హ్యావ్ బీన్, ఆప్షన్ 4 ఈజ్. సరైన సమాధానం ఆప్షన్ 4 ఈజ్. 64th క్వశ్చన్. మై మదర్ ఈజ్ ఏజ్డ్ 36 అండ్ ఐ డాష్ ఓన్లీ 10.
Fill in the blanks with appropriate verb form. Option 1 is, option 2 am, option 3 will be, option 4 must be. సరైన సమాధానం ఆప్షన్ 2 am. 65th question. I consulted the doctor in changing my spectacles. The compound form of this sentence is, option 1 I consulted the doctor and changed my spectacles. Option 2 I wanted to change my spectacles and I consulted the doctor. Option 3 I want to change my spectacles and so I consult the doctor. Option 4 my spectacles were to be changed and when I consulted the doctor. సరైన సమాధానం ఆప్షన్ 4 మై స్పెక్టకల్స్ వర్ టు బి చేంజ్డ్ అండ్ వెన్ ఐ కన్సల్టెడ్ ద డాక్టర్. 66th question. For the first time in his life he wished me good morning. The complex form of this sentence is, option 1 good morning is wished by him for the first time in his life. Option 2 he wished me good morning and it was for the first time in his life. Option 3 it was for the first time in his life that the wished me good morning. Option 4 he never wished me good morning in his life except once. సరైన సమాధానం ఆప్షన్ 3 ఇట్ వాజ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ హిజ్ లైఫ్ దట్ హీ విష్డ్ మీ గుడ్ మార్నింగ్. 67th question. May God help you dash troubles. Fill in the blanks with the proper preposition. Option 1 in, option 2 during, option 3 from, option 4 at. సరైన సమాధానం ఆప్షన్ 2 డ్యూరింగ్. 68th question. He was punished dash failure. Fill in the blanks with the proper preposition. Option 1 from, option 2 will, option 3 for, option 4 to. సరైన సమాధానం ఆప్షన్ 3 ఫర్. 69th question. Mr. Prabhakar is a dash university student. Fill in the blanks with the proper article. Option 1 a, option 2 an, option 3 the, option 4 no article. సరైన సమాధానం ఆప్షన్ 1 a. 70th question. Krishna got dash best award. Fill in the blanks with proper article. Option 1 the, option 2 a, option 3 an, option 4 no article. సరైన సమాధానం ఆప్షన్ 1 ది. 71 question. I wondered how many discoveries went unheeded. Choose suitable direct speech. Option 1 I said how many discoveries go unheeded. Option 2 I started how many discoveries go unheeded. Option 3 I told how many discoveries went unheeded. Option 4 I wondered how many discoveries went unheeded. సరైన సమాధానం ఆప్షన్ 1 I said how many discoveries go unheeded. Next, 72nd question. Sushma asked me which school I went to. Choose suitable direct speech. Option 1 Sushma said which school do you want to go. Option 2 Sushma told to which school you go to. Option 3 Sushma said you go to which school. Option 4 Sushma asked me which school do you go to.
సరైన సమాధానం ఆప్షన్ 4. సుష్మా ఆస్క్డ్ మీ విచ్ స్కూల్ డూ యూ గో టు. 73rd question. Anita does not sing. Option 1. Doesn't Anita. Option 2. Does she. Option 3. Didn't she. Option 4. Won't she. సరైన సమాధానం ఆప్షన్ 2. Does she. 74th question. Choose best alternative for the following idiom. Tooth and nail. Option 1. To blunder. Option 2. To pay. Option 3. Take risk. Option 4. With all power. సరైన సమాధానం ఆప్షన్ 4. With all power. 75th question. Choose best alternative for the following idiom. Give up. Option 1. To read. Option 2. To abandon. Option 3. To give something. Option 4. To reach. సరైన సమాధానం ఆప్షన్ 2. To abandon. 76th question. I have been ill with a cough and my doctor feels I need a holiday. He has asked me to spend a week in the countryside. Identify the antonym for the word countryside. Option 1. Village. Option 2. Small town. Option 3. City. Option 4. Forest. సరైన సమాధానం ఆప్షన్ 3. సిటీ. 77th question. I have been waiting here an hour. Identify the correct option. Option 1. For. Option 2. Since. Option 3. From. Option 4. Between. సరైన సమాధానం ఆప్షన్ 1. ఫర్. 78th question. Identify which is not belongs to same group. Option 1. Mechanics. Option 2. Light. Option 3. Acoustics. Option 4. Cosmology. సరైన సమాధానం ఆప్షన్ 2. లైట్. 79th question. Find the wrongly spelt word from the following. Option 1. Excitement. Option 2. Laboratory. Option 3. Instrument. Option 4. Visitor. సరైన సమాధానం ఆప్షన్ 2. లాబొరేటరీ. 80th question. Find the wrongly spelt word from the following. Option 1. Receive. Option 2. Relieve. Option 3. Believe. Option 4. Achieve. సరైన సమాధానం ఆప్షన్ 1. రిసీవ్. 81 question. Identify the word which is correct. Option 1. Wonderful. Option 2. Skillful. Option 3. Beautiful. Option 4. Lawful. సరైన సమాధానం ఆప్షన్ 3. బ్యూటిఫుల్. 82nd question. My father is a businessman, so he dash takes food outside. Identify the correct adverb of frequency. Option 1. Never. Option 2. Seldom. Option 3. Often. Option 4. Always. సరైన సమాధానం ఆప్షన్ 3. ఆఫెన్.
83rd question. Abraham Lincoln did dash unusual when he was 22. Choose correct option. Option 1 anything, option 2 everything, option 3 nothing, option 4 something. సరైన సమాధానం ఆప్షన్ 4 సంథింగ్. 84th question. In the following group of words, find out odd one out. Option 1 hospital, option 2 nurse, option 3 patient, option 4 passenger. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్యాసింజర్. మెథడాలజీ ఇంగ్లీష్. 85th question. In the present day education system, a textbook is the only option 1 memory aid for the pupil, option 2 guide, option 3 teaching aid, option 4 instructional material. సరైన సమాధానం ఆప్షన్ 4 ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్. 86th question. The direct exposure and association between the English word and its meaning made the student speak and write in English well in option 1 direct method, option 2 grammar translation method, option 3 Dr. West's new method, option 4 bilingual method. సరైన సమాధానం ఆప్షన్ 1 డైరెక్ట్ మెథడ్. 87th question. Teacher replans her lesson in the light of the suggestions received and then reteaches in the option 1 classroom, option 2 micro teaching, option 3 seminar, option 4 school. సరైన సమాధానం ఆప్షన్ 2 మైక్రో టీచింగ్. 88th question. According to which article English is the language of High Court and Supreme Court? Option 1 Article 347, option 2 Article 346, option 3 Article 348, option 4 Article 360. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆర్టికల్ 348. 89th question. The natural order of learning a language is option 1 speaking, listening, reading and writing, option 2 listening, speaking, writing and reading, option 3 reading, speaking, listening and writing, option 4 listening, speaking, reading and writing. సరైన సమాధానం ఆప్షన్ 4 లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్. 90th question. The essential qualities of a good test are option 1 validity, option 2 reliability, option 3 practicability, option 4 all the above. సరైన సమాధానం ఆప్షన్ 4 ఆల్ ది అబోవ్. మిత్రమా, సమాధానాలను గుర్తిస్తున్నారా? సమాధానాలను గుర్తించినట్లయితే లైవ్ చాట్లో కామెంట్ రూపంలో మీ సమాధానాలను తెలియజేస్తూ ఉండండి. చివరి వరకు వీక్షించి ఎక్కువ ప్రశ్నలు సాధ్యమైనంత వరకు చేయడానికి ప్రయత్నం చేయండి. మ్యాథమెటిక్స్ కంటెంట్. 91 క్వశ్చన్. సప్తగిరి ఎక్స్ప్రెస్ ఉదయం 6:30 ఏలూరులో బయలుదేరింది. వర్షాల వల్ల అనివార్యమైన 3:30 గంటలు ఆలస్యంగా తిరుపతి చేరుకుంది. తిరుపతి చేరుకున్న సమయానికి సమయం రాత్రి 11:15 అయితే అసలు చేరుకోవాల్సిన సమయం ఏమి? ఆప్షన్ 1 రాత్రి 7:45, ఆప్షన్ 2 రాత్రి 8 గంటలు,
ఆప్షన్ 3 రాత్రి 8 గంటల 15 నిమిషాలు, ఆప్షన్ 4 రాత్రి 8 గంటల 30 నిమిషాలు. సరైన సమాధానం ఆప్షన్ 1 రాత్రి 7 గంటల 45 నిమిషాలు. 92nd క్వశ్చన్. రాణి తన మిత్రుల రాత్తో కలిసి షాపింగ్కు వెళ్ళింది. రాణి తన బట్టల కోసం 1599 రూపాయలు, మేకప్ సామాగ్రి కోసం 299 రూపాయలు ఖర్చు చేసింది. రాధ మేకప్ సామాగ్రి కోసం 449 రూపాయలు ఖర్చు చేసింది. మొత్తంగా షాపు వానికి వీరిద్దరూ కలిసి ఎంత చెల్లించారు? ఆప్షన్ 1 2347 రూపాయలు, ఆప్షన్ 2 2437 రూపాయలు, ఆప్షన్ 3 2337 రూపాయలు, ఆప్షన్ 4 2447 రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 1 2347 రూపాయలు. 93rd క్వశ్చన్. మొత్తం 15 బిస్కెట్లు గల ఒక బిస్కెట్ ప్యాకెట్ నుంచి సోను 7ని తీసుకుని తన చెల్లికి 3ని ఇచ్చి మిగతా బిస్కెట్లను ఫ్రిడ్జ్లో దాచివేసును. అయితే దాచివేయబడిన బిస్కెట్ల సంఖ్య ఎంతవ భాగంగా ఉంటుంది? ఆప్షన్ 1 1/3 భాగం, ఆప్షన్ 2 1/4 భాగం, ఆప్షన్ 3 2/3 భాగం, ఆప్షన్ 4 2/4 భాగం. సరైన సమాధానం ఆప్షన్ 1 1/3 భాగం. 94th క్వశ్చన్. కింది వాళ్ళలో ఏ పటానికి 2 సూక్ష్మాక్షరాలు ఉంటాయి? ఆప్షన్ 1 ఏ, ఆప్షన్ 2 ఎఫ్, ఆప్షన్ 3 ఈ, ఆప్షన్ 4 హెచ్. సరైన సమాధానం ఆప్షన్ 4 హెచ్. 95th క్వశ్చన్. రామాపురం ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతిలో 21 మంది, 2వ తరగతిలో 24 మంది, 3వ తరగతిలో 32 మంది, 4వ తరగతిలో 30 మంది, 5వ తరగతిలో 18 మంది పిల్లలు కలరు. వారందరికీ ఒక్కొక్కటి 7 రూపాయల కల పెన్నులను అందించాలనుకుంటే మొత్తం ఎంత ఖర్చు అవుతుంది? ఆప్షన్ 1 645 రూపాయలు, ఆప్షన్ 2 735 రూపాయలు, ఆప్షన్ 3 875 రూపాయలు, ఆప్షన్ 4 955 రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 3 875 రూపాయలు. 96th క్వశ్చన్. వృత్త వ్యాసం 16 సెంటీమీటర్లు అయితే ఆ వృత్తం యొక్క వ్యాసార్థం ఆప్షన్ 1 4 సెంటీమీటర్లు, ఆప్షన్ 2 8 సెంటీమీటర్లు, ఆప్షన్ 3 6 సెంటీమీటర్లు, ఆప్షన్ 4 12 సెంటీమీటర్లు. సరైన సమాధానం ఆప్షన్ 2 8 సెంటీమీటర్లు. 97th క్వశ్చన్. ఒక చతురస్రాకార ఆట స్థలం భుజం 35 మీటర్లు అయినా ఆ ఆట స్థలం చుట్టూ కంచె వేసి 3 చుట్ల తీగను చుట్టిన ఎన్ని మీటర్ల తీగ అవసరం ఉంటుంది? ఆప్షన్ 1 260 మీటర్లు, ఆప్షన్ 2 420 మీటర్లు, ఆప్షన్ 3 360 మీటర్లు, ఆప్షన్ 4 480 మీటర్లు. సరైన సమాధానం ఆప్షన్ 2 420 మీటర్లు. 98th క్వశ్చన్. 4 మరియు 5 యొక్క కనిష్ట ఉమ్మడి సామాన్య గుణిజము. ఆప్షన్ 1 36, ఆప్షన్ 2 15, ఆప్షన్ 3 20, ఆప్షన్ 4 16. సరైన సమాధానం ఆప్షన్ 3 20. 99th క్వశ్చన్. మీ పాఠశాలలో మంచినీటిని నిల్వ చేసే కుండీ 2 కిలోలీటర్ల సామర్థ్యం కలదు. ఒకరోజు కొందరు విద్యార్థులు 2 లీటర్ల చొప్పున నీరు తెచ్చి నింపారు. కుండీ నిండడానికి ఇంకా 600 లీటర్ల నీరు అవసరం.
అయితే ఎంతమంది విద్యార్థులు ఆ రోజున నీటిని తీసుకొచ్చినట్లు? ఆప్షన్ 1 600 మంది, ఆప్షన్ 2 1400 మంది, ఆప్షన్ 3 2400 మంది, ఆప్షన్ 4 700 మంది. సరైన సమాధానం ఆప్షన్ 4 700 మంది. 100వ ప్రశ్న. 1 లీటర్ పాల విలువ 44 రూపాయలు అయినా 20 లీటర్ల పాల విలువ రూపాయల్లో. ఆప్షన్ 1 600, ఆప్షన్ 2 630, ఆప్షన్ 3 660, ఆప్షన్ 4 880. సరైన సమాధానం ఆప్షన్ 4 880. 101వ ప్రశ్న. ఏ కనిష్ట సంఖ్యకు 5ను కూడినా ఆ సంఖ్య 12, 14 మరియు 18లచే నిశ్శేషంగా భాగింపబడుతుంది? ఆప్షన్ 1 243, ఆప్షన్ 2 241, ఆప్షన్ 3 247, ఆప్షన్ 4 244. సరైన సమాధానం ఆప్షన్ 3 247. 102వ ప్రశ్న. W అక్షరాల అమరికకు కావలసిన అగ్గిపుల్లల సంఖ్యను కనుగొనడానికి సూత్రం? ఆప్షన్ 1 1n, ఆప్షన్ 2 2n, ఆప్షన్ 3 3n, ఆప్షన్ 4 4n. సరైన సమాధానం ఆప్షన్ 4 4n. 103వ ప్రశ్న. ఒక సంచిలో 20 కిలోల బియ్యం, మరొక సంచిలో 60 కిలోల గోధుమలు కలవు. అయినా బియ్యం మరియు గోధుమల బరువుల నిష్పత్తి ఎంత? బియ్యం బరువుకు మరియు 2 సంచుల మొత్తం బరువుకు గల నిష్పత్తిని కనుగొనండి. ఆప్షన్ 1 2:6, ఆప్షన్ 2 1:4, ఆప్షన్ 3 1:3, ఆప్షన్ 4 1:2. సరైన సమాధానం ఆప్షన్ 2 1:4. 104th క్వశ్చన్. పొడవు 6.2 సెంటీమీటర్లు, వెడల్పు 4 సెంటీమీటర్లు గల దీర్ఘచతుర వైశాల్యం చదరపు సెంటీమీటర్లు. ఆప్షన్ 1 24.8, ఆప్షన్ 2 248, ఆప్షన్ 3 24.08, ఆప్షన్ 4 2.48. సరైన సమాధానం ఆప్షన్ 1 24.8. 105th క్వశ్చన్. రాము యొక్క తండ్రి వయసు రాము వయసుకు 3 రెట్లు కలదు. 5 సంవత్సరాల తర్వాత వారి వయసులో మొత్తం 70 సంవత్సరాలు. అయినా ప్రస్తుతం రాము వయసు? ఆప్షన్ 1 5 సంవత్సరాలు, ఆప్షన్ 2 10 సంవత్సరాలు, ఆప్షన్ 3 15 సంవత్సరాలు, ఆప్షన్ 4 20 సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 3 15 సంవత్సరాలు. 106th క్వశ్చన్. ఈ కింది వాక్యాల్లో ఏది సత్యము? ఆప్షన్ 1 ఒక త్రిభుజము 2 లంబకోణాలను కలిగి ఉండవచ్చు. ఆప్షన్ 2 ఒక త్రిభుజం 2 అల్పకోణాలను కలిగి ఉండవచ్చు. ఆప్షన్ 3 ఒక త్రిభుజం 2 అధిక కోణాలను కలిగి ఉండవచ్చు. ఆప్షన్ 4 ఒక త్రిభుజంలో ప్రతి కోణం 60 డిగ్రీల కంటే తక్కువ ఉండవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఒక త్రిభుజం 2 అల్పకోణాలను కలిగి ఉండవచ్చు. 107th క్వశ్చన్.
ఒక పాఠశాలలో వర్షం పడిన రోజు 150 మంది విద్యార్థులకు గాను 25 మంది పాఠశాలకు రాలేదు. అయితే రాని విద్యార్థుల శాతం ఎంత? ఆప్షన్ 1 25 1/3%, ఆప్షన్ 2 15 1/3%, ఆప్షన్ 3 16 2/3%, ఆప్షన్ 4 83 1/3%. సరైన సమాధానం ఆప్షన్ 3 16 2/3%. 108th క్వశ్చన్. ఒక బృందంలోని 7 విద్యార్థులు లాంగ్ జంప్లో 98 సెంటీమీటర్లు, 120 సెంటీమీటర్లు, 140 సెంటీమీటర్లు, 150 సెంటీమీటర్లు, 174 సెంటీమీటర్లు, 140 సెంటీమీటర్ల దూరం దూకారు. ఈ దత్తాంశ బాహుళకాన్ని కనుగొనండి. ఆప్షన్ 1 125, ఆప్షన్ 2 98, ఆప్షన్ 3 140, ఆప్షన్ 4 174. సరైన సమాధానం ఆప్షన్ 3 140. 109వ ప్రశ్న. ఒక చతుర్భుజం యొక్క కోణాలు 3:4:5:6 నిష్పత్తిలో ఉంటే వాటిలో పెద్ద కోణం ఆప్షన్ 1 80 డిగ్రీలు, ఆప్షన్ 2 100 డిగ్రీలు, ఆప్షన్ 3 110 డిగ్రీలు, ఆప్షన్ 4 120 డిగ్రీలు. సరైన సమాధానం ఆప్షన్ 4 120 డిగ్రీలు. 110 క్వశ్చన్. జడ్ అనే అక్షరానికి గల భ్రమణ సౌష్ఠవ పరిమాణం ఆప్షన్ 1 1, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 3, ఆప్షన్ 4 4. సరైన సమాధానం ఆప్షన్ 2 2. 111వ ప్రశ్న. 2 త్రిభుజాల్లో ఒక త్రిభుజంలోని 2 కోణాలు వాటి ఉమ్మడి భుజం వరుసగా రెండవ త్రిభుజంలోని సదృశ కోణాలు వాటి ఉమ్మడి భుజమునకు సమానమైతే ఆ త్రిభుజాలు సర్వసమానమని తెలియజేసే నియమం. ఆప్షన్ 1 భూ 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 నియమము, ఆప్షన్ 2 భుజము కోణము భుజము నియమము, ఆప్షన్ 3 కోణము భుజము కోణము నియమము, ఆప్షన్ 4 లంబకోణము కర్ణము భుజము నియమము. సరైన సమాధానం ఆప్షన్ 3 కోణము భుజము కోణము నియమము. 112th క్వశ్చన్. మధు మార్కెట్లో 5 కిలోల బంగాళదుంపలు కొన్నాడు. 2 కిలోల ధర 36 రూపాయలు అయితే మధు ఎంత సొమ్ము చెల్లించాలి? ఆప్షన్ 1 75 రూపాయలు, ఆప్షన్ 2 60 రూపాయలు, ఆప్షన్ 3 50 రూపాయలు, ఆప్షన్ 4 90 రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 4 90 రూపాయలు. 113వ ప్రశ్న. ఒక త్రిభుజంలో బాహ్య కోణం 130 డిగ్రీలు మరియు దాని అంతరార్మ కోణాల్లో ఒక దాని విలువ 60 డిగ్రీలు అయితే రెండవ కోణం విలువ ఆప్షన్ 1 60 డిగ్రీలు, ఆప్షన్ 2 50 డిగ్రీలు, ఆప్షన్ 3 70 డిగ్రీలు, ఆప్షన్ 4 40 డిగ్రీలు. సరైన సమాధానం ఆప్షన్ 3 70 డిగ్రీలు. 114 క్వశ్చన్. ఒక దీర్ఘచతురం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 5x+4 మరియు x-4 మరియు చుట్టుకొలత 72 మీటర్లు అయిన x విలువ ఆప్షన్ 1 2, ఆప్షన్ 2 4, ఆప్షన్ 3 6, ఆప్షన్ 4 8. సరైన సమాధానం ఆప్షన్ 3 6. మెథడాలజీ మ్యాథమెటిక్స్.
115th క్వశ్చన్. సంఖ్యా సమితిలోని చతుర్విధ ప్రక్రియలు, వాటి ధర్మాలు, బీజీయ సమాసాల ప్రక్రియలు, ఆ పాటించే ధర్మాలను తేలిగ్గా అభ్యసించడానికి కారణం. ఆప్షన్ 1 అంశాల మధ్య సారూప్యత, ఆప్షన్ 2 అంశాల పట్ల ప్రేరణ కలిగించుట, ఆప్షన్ 3 అంశాల మధ్య సామీప్యత, ఆప్షన్ 4 అంశాలను సంసర్గం చేసుకోవడం. సరైన సమాధానం ఆప్షన్ 1 అంశాల మధ్య సారూప్యత. 116 క్వశ్చన్. కింది వాళ్ళ ప్రయోగశాల పద్ధతి ద్వారా గణితంలో బోధించదగు అంశాలు. ఏ వస్తువులను వర్గీకరణం చేయడం, బి క్షేత్రగణితానికి సంబంధించిన సమస్యలు, సి భిన్నాల పటాలను తయారు చేయడం. సరైన సమాధానం కింది వాళ్ళ నుండి ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. 117 క్వశ్చన్. చతురస్రం దీర్ఘచతురస్రం వైశాల్యాలు లెక్కించుటకు ఉపయోగపడినది. ఆప్షన్ 1 నల్లబల్ల, ఆప్షన్ 2 జియో బోర్డు, ఆప్షన్ 3 గ్రిడ్ పేపరు, ఆప్షన్ 4 సెల్లో టేపు. సరైన సమాధానం ఆప్షన్ 2 జియో బోర్డు. 118 క్వశ్చన్. తరగతి గదిలో బోధించిన పాఠ్యాంశానికి చెందిన సూత్రాలు, నిర్మాణాలు, సమస్య సాధన పద్ధతులు మొదలైన వాటిని అభ్యాసం చేయడానికి ఉపయోగపడినది. ఆప్షన్ 1 పరీక్షలు, ఆప్షన్ 2 ప్రాజెక్టులు, ఆప్షన్ 3 నియోజనాలు, ఆప్షన్ 4 మూల్యాంకనం. సరైన సమాధానం ఆప్షన్ 3 నియోజనాలు. 119 క్వశ్చన్. కింది వాళ్ళలో గణితోపాధ్యాయానికి ఉండాల్సిన లక్షణాలను గుర్తించండి. ఏ నిరంతరము విజ్ఞానార్జనకే కృషి చేయాలి, బి గణిత సామగ్రిని సమర్థవంతంగా ఉపయోగించాలి, సి విద్యార్థులకు దిశానిర్దేశం చేయగలిగి ఉండాలి. సరైన సమాధానం కింది వాళ్ళలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏ కామా సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. 120th క్వశ్చన్. గణిత శాస్త్ర విద్యా ప్రణాళిక నిర్మాణంలో విద్యార్థి ఆసక్తులకు, అవసరాలకు, సామర్థ్యాలకు ప్రాముఖ్యతనిస్తూ విద్యార్థిని ఆలోచింపజేసే విధంగా ఉండాలి అన్నది. ఆప్షన్ 1 కఠినత సూత్రం, ఆప్షన్ 2 శిశు కేంద్రీకృత ప్రణాళికా సూత్రం, ఆప్షన్ 3 సహసంబంధ సూత్రం, ఆప్షన్ 4 సాంస్కృతిక విలువల సూత్రం. సరైన సమాధానం ఆప్షన్ 2 శిశు కేంద్రీకృత ప్రణాళికా సూత్రం. మిత్రమా, సరైన సమాధానాలను గుర్తిస్తున్నారా? గుర్తించినట్లయితే లైవ్ చాట్లో కామెంట్ రూపంలో మీ సమాధానాలను తెలియజేయండి. చివరి వరకు వీడియోను వీక్షించి సాధ్యమైనంత వరకు ఎక్కువ ప్రశ్నలు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎన్విరాన్మెంటల్ సైన్స్ కంటెంట్. 121 క్వశ్చన్. కారు బెల్ట్ అనేది ఆప్షన్ 1 కట్టడానికి సంబంధించిన పదము, ఆప్షన్ 2 ప్రయాణానికి వాడే వాహనము, ఆప్షన్ 3 రవాణా యంత్రాల్లో ముఖ్య వ్యవస్థ, ఆప్షన్ 4 వాతావరణ సంబంధమైన పదము. సరైన సమాధానం ఆప్షన్ 1 కట్టడానికి సంబంధించిన పదము. 122nd క్వశ్చన్. కింది విస్తరణ రూపాలను పరిశీలించండి. ఏ ఈఎస్ఐ ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్, బి ఎల్టీఏ లీవ్ ట్రావెల్ అలవెన్స్. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైనది, బి సరికాంది, ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది, ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది, ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 4
ఏ సరైనది, బి సరైనది. 123rd క్వశ్చన్. బోరుబావిని తవ్వాలంటే ఏ శాఖ యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది? ఆప్షన్ 1 అటవీ శాఖ, ఆప్షన్ 2 భూగర్భ వనరుల శాఖ, ఆప్షన్ 3 గనుల శాఖ, ఆప్షన్ 4 ఆర్థిక శాఖ. సరైన సమాధానం ఆప్షన్ 2 భూగర్భ వనరుల శాఖ. 124th క్వశ్చన్. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన వారు? ఏ మైసూరుకు చెందిన హైదర్ అలీ, బి మరాఠీ సర్దారైన మహాదజీ సింధియా, సి టిప్పు సుల్తాన్. సరైన సమాధానం కింది వాళ్ళలో ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ కామా బి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బి కామా సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 ఏ కామా సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 4 ఏ బి మరియు సి సరైనవి. 125th క్వశ్చన్. జాన్ లేడన్ మెక్డమ్ కంకర రాళ్లతో రోడ్డు నిర్మించే పద్ధతిని ఈ సంవత్సరంలో ప్రకటించారు. ఆప్షన్ 1 1830, ఆప్షన్ 2 1840, ఆప్షన్ 3 1850, ఆప్షన్ 4 1860. సరైన సమాధానం ఆప్షన్ 2 1840లో. 126th క్వశ్చన్. భూమధ్యరేఖా ప్రాంతం నుండి ధ్రువాల వైపు ప్రవహించే ప్రవాహాలు? ఆప్షన్ 1 శీతల ప్రవాహాలు, ఆప్షన్ 2 ఉష్ణ ప్రవాహాలు, ఆప్షన్ 3 నిర్దిష్ట ప్రవాహాలు, ఆప్షన్ 4 ధ్రువ ప్రవాహాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఉష్ణ ప్రవాహాలు. 127th క్వశ్చన్. ప్రపంచంలోకెల్లా ఎక్కువ పద్యాలు కలిగిన మరియు వందల కొద్ది చిన్న చిన్న కథలు కలిగిన కావ్యం ఏది? ఆప్షన్ 1 మహాభారతం, ఆప్షన్ 2 రామాయణం, ఆప్షన్ 3 భగవద్గీత, ఆప్షన్ 4 బైబిల్. సరైన సమాధానం ఆప్షన్ 1 మహాభారతం. 128th క్వశ్చన్. కింది వాళ్ళలో భిన్నమైన స్థానిక స్వపరిపాలనా వ్యవస్థను గుర్తించి సమాధానంగా ఎంచుకోండి. ఆప్షన్ 1 మున్సిపల్ కార్పొరేషన్, ఆప్షన్ 2 గ్రామ పంచాయతీ, ఆప్షన్ 3 మండల పరిషత్ పంచాయతీ సమితి, ఆప్షన్ 4 జిల్లా పరిషత్. సరైన సమాధానం ఆప్షన్ 1 మున్సిపల్ కార్పొరేషన్. 129th క్వశ్చన్. మురా అనే స్త్రీకి జన్మించినవాడు? ఆప్షన్ 1 అశోకుడు, ఆప్షన్ 2 సముద్రగుప్తుడు, ఆప్షన్ 3 చంద్రగుప్తుడు, ఆప్షన్ 4 బిందుసారుడు. సరైన సమాధానం ఆప్షన్ 3 చంద్రగుప్తుడు. 130th క్వశ్చన్. దేన్ని కనుక్కోవడంతో ఆది మానవుల జీవితంలో గొప్ప మార్పు చోటు చేసుకుంది? ఆప్షన్ 1 నిప్పు, ఆప్షన్ 2 పనిముట్లు, ఆప్షన్ 3 రంగులు, ఆప్షన్ 4 దుంపలు. సరైన సమాధానం ఆప్షన్ 1 నిప్పు. 131 క్వశ్చన్. కొన్ని సాధారణ చిహ్నాలను తరచుగా ఉపయోగిస్తుంటారు, వీటిని ఇలా వ్యవహరిస్తారు. ఆప్షన్ 1 సాధారణ చిహ్నాలు, ఆప్షన్ 2 సాంప్రదాయిక చిహ్నాలు, ఆప్షన్ 3 ప్రామాణిక చిహ్నాలు, ఆప్షన్ 4 విశేష చిహ్నాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 సాంప్రదాయిక చిహ్నాలు. 132 క్వశ్చన్. జంతువుల నుండి వెలువడిన వ్యర్థ పదార్థాలను బ్యాక్టీరియా జీర్ణం చేసుకుని వాయువులను ఉత్పత్తి చేస్తాయి. దశ 1. ఈ వాయువులను ఇంధనాలుగా ఉపయోగిస్తాం. దశ 2. ఆప్షన్ 1 దశ 1 రసాయన మార్పు, ఆప్షన్ 2 దశ 2 రసాయన మార్పు, ఆప్షన్ 3 దశ 1 మరియు దశ 2 రసాయనిక మార్పులు, ఆప్షన్ 4 దశ 1 దశ 2 భౌతిక మార్పులు. సరైన సమాధానం ఆప్షన్ 3 దశ 1 దశ 2 రసాయనిక మార్పులు. 133.
జోసెఫ్ ప్రీస్ట్లీ వాయువులపై చేసిన ప్రయోగంలో ఉపయోగించిన మొక్క. ఆప్షన్ 1 రావి, ఆప్షన్ 2 వేప, ఆప్షన్ 3 కొత్తిమీర, ఆప్షన్ 4 పుదీనా. సరైన సమాధానం ఆప్షన్ 4 పుదీనా. 134th క్వశ్చన్. కింది వాక్యాలను పరిశీలించండి. ఏ ద్రవ థర్మామీటర్లు వేడి చేస్తే ద్రవాలు వ్యాకోచిస్తాయి అనే సూత్రంపై ఆధారపడతాయి. బి వాయు థర్మామీటర్లు వేడి చేస్తే వాయువులు సంకోచిస్తాయి అనే సూత్రంపై ఆధారపడతాయి. సరైన సమాధానం ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరికాంది. ఆప్షన్ 2 ఏ సరికాంది, బి సరైనది. ఆప్షన్ 3 ఏ సరికాంది, బి సరికాంది. ఆప్షన్ 4 ఏ సరైనది, బి సరైనది. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏ సరైంది, బి సరికాంది. 135th క్వశ్చన్. గొర్రె నుండి వెంట్రుకలను కత్తిరించడాన్ని ఇలా అంటారు. ఆప్షన్ 1 స్కోరింగ్, ఆప్షన్ 2 నిట్టింగ్, ఆప్షన్ 3 షీరింగ్, ఆప్షన్ 4 డైయింగ్. సరైన సమాధానం ఆప్షన్ 3 షీరింగ్. 136th క్వశ్చన్. గాజును శుభ్రపరిచే ద్రావణాల్లో ఈ క్షారం ఉంటుంది. ఆప్షన్ 1 కాల్షియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 2 సోడియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 3 అమోనియం హైడ్రాక్సైడ్, ఆప్షన్ 4 మెగ్నీషియం హైడ్రాక్సైడ్. సరైన సమాధానం ఆప్షన్ 3 అమోనియం హైడ్రాక్సైడ్. 137th క్వశ్చన్. పరాగ సంపర్కం జరిగేందుకు పుష్పంలో ఈ భాగం కీటకాలు లేదా పక్షులను ఆకర్షిస్తుంది. ఆప్షన్ 1 పుష్పదళము, ఆప్షన్ 2 పత్రవృత్తము, ఆప్షన్ 3 పత్రదళము, ఆప్షన్ 4 ఈనెలు. సరైన సమాధానం ఆప్షన్ 1 పుష్పదళము. 138th క్వశ్చన్. ఈశాన్య ఋతుపవనాలు మన రాష్ట్రంలో ఎప్పుడు వస్తాయి? ఆప్షన్ 1 జూన్ నుండి సెప్టెంబర్, ఆప్షన్ 2 మార్చి నుండి ఆగస్ట్, ఆప్షన్ 3 నవంబర్ నుండి డిసెంబర్, ఆప్షన్ 4 జనవరి నుండి మార్చి. సరైన సమాధానం ఆప్షన్ 3 నవంబర్ నుండి డిసెంబర్. 139th క్వశ్చన్. భారత రాజ్యాంగ పరిషత్తు భారత జాతీయ పతాకాన్ని ఎప్పుడు ఆమోదించింది? ఆప్షన్ 1 1947 జూలై 22, ఆప్షన్ 2 1947 ఆగస్టు 14, ఆప్షన్ 3 1950 ఆగస్టు 15, ఆప్షన్ 4 1945 జూలై 20. సరైన సమాధానం ఆప్షన్ 1 1947 జూలై 22. 140వ ప్రశ్న. శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం రాసిన కవి. ఆప్షన్ 1 బహిరి గోపాలరావు, ఆప్షన్ 2 అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, ఆప్షన్ 3 కడుగుంట్ల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 4 విక్రమాదిత్యుడు. సరైన సమాధానం ఆప్షన్ 2 అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. 141 క్వశ్చన్. కింది వాళ్ళలో ఈశాన్య భారతదేశానికి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంది. ఆప్షన్ 1 మేఘాలయ, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 మిజోరాం, ఆప్షన్ 4 మణిపూర్. సరైన సమాధానం ఆప్షన్ 2 కేరళ. 142nd క్వశ్చన్. ఈజిప్ట్ నాగరికత ఈ నదీ తీరాన ఏర్పడింది. ఆప్షన్ 1 హోయాంగ్ హో, ఆప్షన్ 2 నైలు, ఆప్షన్ 3 టైగ్రిస్, ఆప్షన్ 4 యూగ్రిటిస్. సరైన సమాధానం ఆప్షన్ 2 నైల్. 143 క్వశ్చన్. మన శరీరంలో కాల్షియం ఫాస్ఫరస్లు ఇక్కడ ఉంటాయి. ఆప్షన్ 1 రక్తము, ఆప్షన్ 2 ఎముకలు, ఆప్షన్ 3 కండరాలు, ఆప్షన్ 4 పొట్ట భాగము. సరైన సమాధానం ఆప్షన్ 2 ఎముకలు.
144th క్వశ్చన్. మన జాతీయ పతాకం మధ్యలో ధర్మచక్రం ఎక్కడి నుంచి స్వీకరించడం జరిగింది? ఆప్షన్ 1 సాంచీ స్తూపము, ఆప్షన్ 2 అమరావతి స్తూపము, ఆప్షన్ 3 అశోకుని స్తంభము, ఆప్షన్ 4 సారనాథ్ స్తూపము. సరైన సమాధానం ఆప్షన్ 4 సారనాథ్ స్తూపము. సైన్స్ ఆర్ సోషల్ మెథడాలజీ. 145th క్వశ్చన్. పరిశీలించిన దృగ్విషయాల వివరణకు మూలాధారమైన ఊహను ఇలా పిలుస్తారు? ఆప్షన్ 1 సామాన్యీకరణము, ఆప్షన్ 2 భావనలు, ఆప్షన్ 3 యథార్థాలు, ఆప్షన్ 4 పరికల్పన. సరైన సమాధానం ఆప్షన్ 4 పరికల్పన. 146th క్వశ్చన్. విద్యార్థులకు తగిన సమాచారం ఇవ్వడంలో తమ వంతు కృషి చేస్తున్నవి? ఏ అకాడమిక్ మానిటరింగ్ కమిటీ, బి మండల వనరుల కేంద్రాలు, సి జిల్లా వనరుల సంఘం. సరైన సమాధానం కింది వాళ్ళ నుండి ఎంచుకోండి. ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనవి, ఆప్షన్ 2 బీసీ మాత్రమే సరైనవి, ఆప్షన్ 3 సి మాత్రమే సరైనవి, ఆప్షన్ 4 ఏబి మరియు సి సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఏబి మాత్రమే సరైనవి. 147th క్వశ్చన్. విజ్ఞాన శాస్త్రంలో న్యూటన్ సేవలను రాజు అభినందించడం జరిగింది, అయితే ఇది ఈ లక్ష్యమునకు చెందింది? ఆప్షన్ 1 జ్ఞానము, ఆప్షన్ 2 అవగాహన, ఆప్షన్ 3 వినియోగము, ఆప్షన్ 4 అభినందన. సరైన సమాధానం ఆప్షన్ 4 అభినందన. 148th క్వశ్చన్. దేన్నైతే ప్రేమగా చూస్తామో, దేన్నైతే పొందాలనుకుంటామో, దేన్నైతే అభిమానిస్తామో, పొగుడుతామో, ఊహిస్తామో, అభినందిస్తామో దాని విలువగా పేర్కొన్నది? ఆప్షన్ 1 బ్రూచెర్, ఆప్షన్ 2 జాన్ డ్యూయి, ఆప్షన్ 3 ఐన్స్టీన్, ఆప్షన్ 4 కన్నింగ్హామ్. సరైన సమాధానం ఆప్షన్ 2 జాన్ డ్యూయి. 149th క్వశ్చన్. జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం ప్రధానంగా విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళికలో లేని అంశం? ఆప్షన్ 1 పర్యావరణ పరిరక్షణ, ఆప్షన్ 2 చిన్న కుటుంబం భావన, ఆప్షన్ 3 శాస్త్రీయ దృక్పథాన్ని ప్రబోధించడం, ఆప్షన్ 4 పఠనం కోసం నిర్దేశించిన నియమిత పాఠ్యాంశాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 పఠనం కోసం నిర్దేశించబడిన నియమిత పాఠ్యాంశాలు. 150th క్వశ్చన్. ప్రక్రియలను స్పష్టమైన నిర్దిష్టమైన విడియాంశాలు గల శ్రేణులుగా విభజించే వీలుకు ప్రక్రియలను ఎలా మూల్యాంకనం చేయవచ్చు? ఆప్షన్ 1 రేటింగ్ స్కేలు, ఆప్షన్ 2 పరిశీలనా పట్టికలు, ఆప్షన్ 3 పరిపృచ్ఛ, ఆప్షన్ 4 పరిశీలనాధార మూల్యాంకనము. సరైన సమాధానం ఆప్షన్ 2 పరిశీలన పట్టికలు. చివరి వరకు వీడియోని వీక్షించినందుకు ధన్యవాదాలు.